గుడ్ మార్నింగ్. నిన్న అసెంబ్లీ సమావేశాలు జరిగాయి కదా. నిన్న అందరు అసెంబ్లీలో చాలా హుందాతనంగా మాట్లాడారు కదా. సో బాబు గారు కానివ్వండి, అచ్చెన్నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, సో ఎంత బాగా మాట్లాడారు కదా. సో వాళ్ళందరి మాటలు మీకు నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే అందరు రిషికొండ ప్యాలెస్ గురించి మాట్లాడుకుంటున్నారు కదా. నాకెందుకో ఆ రిషికొండ ప్యాలెస్ గురించి మాట్లాడుతుంటే నాకు మహాభారతం గుర్తొస్తుందండి. అదేంటి సీత గారు మహాభారతం గుర్తురావడం ఏంటండి అని అనుకుంటున్నారా? ఎందుకోనండి, ఇప్పుడు మహాభారతంలో కౌరవులు 100 మంది అయినప్పటికీ పాండవులను చంపడం కోసం ఒక లక్క భవనాన్ని ఏర్పాటు చేసి అందులోకి వీళ్ళని ఈ ఈ పాండవుల్ని పంపించారు కదా వివిధ గృహంగా. సో అట్లాంటిది ఏదైనా ఒకటేమన్నా జరుగుతుందేమో, వీళ్ళందరూ ఇది చేయడం కోసమో అంత అందమైన భవనాన్ని కట్టించారేమో అని నా మనసు కనిపిస్తుంది. సో ఏది ఏమైనా ఎవరు నమ్మడానికి లేదు. సో బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అండ్ మంత్రులు, ఎమ్మెల్యేలు తస్మాత్ జాగ్రత్త, ఎవరిని నమ్మడానికి లేదు సుమి.